శ్రీ వారాహిమాత జ్యోతిష్యాలయం ముఖం చూసి జ్యోతిష్యం చెప్పబడను. మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉంటే గురూజీ శ్రీ సంజీవరాజు గారి ఫోన్ ద్వారా మాట్లాడండి. స్త్రీ పురుష వశీకరణం 100% గ్యారంటీ. మీ పేరు బలము, మీ భవిష్యత్తులో జరిగేది జరగబోయేది చెప్పబడను. మీ కుటుంబ సమస్యలు, చదువు, ఉద్యోగం, మనశ్శాంతి, ఆరోగ్యము మరియు సకల సమస్యలకు కూడా పరిష్కారం చెప్పబడను. గురూజీ శ్రీ సంజీవరాజు గారి ఫోన్ నంబర్ 9398696950. ఓం సాయిరామ్. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సాయిబాబా భక్తులందరూ కూడా నమస్కారం అండి. సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా, సంతోషంగా, అష్టైశ్వర్య, ఆరోగ్య, అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను. ఈరోజు వీడియో ఏంటంటే, బిడ్డ, ఈరోజు నీతో ఒక మాట చెప్పి తీరాలి బిడ్డ. నీ సాయి తండ్రి మీద ఏ మాత్రం కూడా నమ్మకం ఉన్నా సరే ఈరోజు నా మాట విని తీరాల్సిందే అని మన బాబాగారైతే ఈరోజు మనకి అద్భుతమైనటువంటి సందేశంతో అయితే మన ముందుకు వచ్చారండి. మరి మన బాబాగారు ఈరోజు మనకి ఎలాంటి సందేశం అందించాలి అనుకుంటున్నారో ఆయన మాటల ద్వారానే విందాము. ఆయన మాటలు వినే ముందుగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది బాబా భక్తులకు రీచ్ చేయాలా షేర్ చేసి లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి. మరి మన బాబాగారి సందేశం ఏంటంటే, బాబా, నేను కోల్పోయింది ఏమిటో నీకు తెలుసు. నేను దేని గురించి బాధపడుతున్నానో కూడా మీకు తెలుసు తండ్రి. అలాగే దేనికోసం ప్రతిరోజు కూడా మీ ముందు చేతులు చాచి ప్రార్థిస్తూ ఇలా కన్నీటి పర్యాంతం అవుతున్నానో అన్నీ కూడా మీకు తెలుసు సాయి. అయినప్పటికీ కూడా బాబా, ప్రతిరోజు కూడా నేను ఇంతగా వేడుకుంటున్నాను కదా. ఈరోజు నేను నా కుటుంబంతో ఎంతో బాధపడుతున్నామో అన్నీ కూడా నువ్వు చూస్తూ ఉన్నావు. కానీ ఎందుకు బాబా ఇలా ప్రతిరోజు కూడా నేను ఏడుస్తూ ఉంటే నువ్వు నన్ను పట్టించుకోవడం లేదు? నా కుటుంబంలో ఏర్పడిన కొన్ని కలహాల వల్ల నేను ఇంతగా బాధపడుతున్నాను తండ్రి. నా కుటుంబ పరిస్థితి ఎలా ఉందో చూస్తూ నువ్వు ఎలాంటి సమాధానం లేకుండా ఇలా మౌనంగా ఉండడంలో ఏమిటి తండ్రి ఆంతర్యం? ప్రతిరోజు కూడా బాధతో సతమతం అవడం నీకు ఇష్టమా అని అడుగుతున్నావు కదా బిడ్డ. కాలం పెట్టే పరీక్షల్లో ప్రతిరోజు కూడా నువ్వు కుమిలిపోతూ ఉండడం, అలాగే నువ్వు బాధపడుతూ ఉండడం నేను చూస్తూ ఉన్నప్పటికీ కూడా ఏమీ చేయడం లేదని మౌనంతో సమాధానం ఇస్తున్నావా బాబా? నువ్వు మనస్ఫూర్తిగా నమ్మినటువంటి నీ సాయినమ్మ రేపు ఒక విషయంపై నీకు స్పష్టం వచ్చేలా చేయాలి అనుకుంటున్నాను. నాకు పేద, ధనిక అలాగే ఎటువంటి తేడా కూడా లేదు తల్లి. పేదవారైతే ఉన్నతంగా ఎదగడానికి దారి చూపిస్తాను, ధనవంతులైతే లేని వారిని ఆదుకోమని చెప్తాను బిడ్డ. మంచివారు, చెడ్డవారు అని భేదం ఎప్పుడు కూడా చూపను. ఎందుకంటే నేను నీ తల్లిదండ్రుల స్థానంలో ఉంటూ మంచి పనులు చేసేవాడిని ప్రోత్సహించడం, చెడ్డ పనులు చేసేవాడిని దండించడం, వారిని సరైనటువంటి దారిలో పెట్టడం చేస్తాను. కానీ ఎవరిని కూడా వారి కష్టాలు కానీ లేదంటే వారి సమస్యలు కానీ చూస్తూ చిరునవ్వులు చిందిస్తూ ఉండను బిడ్డ. నువ్వు నన్ను అడుగుతూ ఉన్నావు కదా బిడ్డ, సాయి నాన్న నన్ను ఎందుకు వదిలేశావు అని. నీ చేయిని పట్టుకున్న నీ సాయిని మధ్యలో నీ చేయిని ఎలా విడిచిపెడతానని అనుకున్నావు తల్లి? అనుమానపడుతున్నావు కదా బిడ్డ. మానవులైన పశుపక్షాదులైన అందరూ కూడా నా బిడ్డలే. వారి పాప పుణ్యాలు కర్మల బట్టి వారు జన్మిస్తూ ఉంటారు. వారు కర్మల బట్టి వారి జీవితం ఉంటుందని ఎన్నోసార్లు చెప్పాను తల్లి. అది ఎలా అంటే, వారి ముందు జన్మలో వారు ఎటువంటి చర్యలను అంటే ఎదుటి వారిని సంతోషపరిచారో లేదంటే ఎదుటి వారిని బాధ పెట్టారో దాన్ని బట్టే ఈ జన్మలో ఫలితం ఉంటుంది బిడ్డ. ఆ పాప కర్మల వల్ల ఈ జన్మలో బాధలు పడుతూ జీవిస్తూ ఉన్నవారిని వారి కర్మలన్నీ కూడా నేనే తీసుకుని వారి నుంచి విముక్తి కలిగించాలని ఎంతగా ప్రయత్నం చేస్తున్నానో తెలుసా బిడ్డ. కొందరది గుర్తించి వారి కర్మల నుంచి విముక్తి పొంది ఆనందంగా జీవిస్తున్నారు. ఇంకొందరైతే నీలాగా గుర్తించలేక మాకు ఆ భగవంతుడు నమ్మినటువంటి నా సాయి ఏమీ చేయడం లేదని నన్ను నిందిస్తూ ఉన్నారు. అలా ఉంటే ఎలా చెప్పు తల్లి? ఇలా ఉంటే ఆపదలో నువ్వు ఎలా బయటపడాలని అనుకుంటున్నావు చెప్పు? నువ్వు నన్ను ప్రార్థించినా ప్రార్థించకపోయినా సరే నేను ఎల్లప్పుడూ కూడా నీకు మంచి దారిని చూపిస్తూనే ఉంటాను. నువ్వే దాన్ని తెలుసుకుని చక్కగా ఉపయోగించి బాగుపడతావా లేదా అనేది అది కేవలం నీ విజ్ఞతకే వదిలేస్తున్నాను బిడ్డ. నువ్వు బాధపడుతూ ఉంటే నిన్ను నేను ఎలా చూస్తూ ఉంటాను చెప్పు తల్లి? నువ్వు ఇలా బాధపడుతూ
ప్రతిరోజు కూడా నా ముందు కన్నీరు కారుస్తూ ఉంటే నిన్ను చూసినప్పుడు నా కళ్ళు ఎలా చెమరుస్తాయో నీకు తెలుసా బిడ్డ? ఎంతో ఓపిగ్గా గత కొన్ని సంవత్సరాలుగా నువ్వు ఎదురు చూస్తూ ఉన్నా, నువ్వు అనుభవిస్తూ ఉన్న కష్టాలన్నీ కూడా నాకు కనిపిస్తూనే ఉన్నాయి బిడ్డ. కర్మ ఫలితాలు పూర్తయ్యే వరకు నేను కూడా అలా చూస్తూ ఉండవలసింది తప్ప ఏమీ చేయాల్సిన పరిస్థితి కూడా లేదు. కాకపోతే నా శక్తులన్నీ కూడా ధారపోసి నీ కుటుంబానికి ఉపశమనం ఇవ్వగలిగాను. ఇక చాలు తల్లి, నీకున్న కర్మలన్నీ కూడా తొలగించేస్తాను. ఇక నువ్వు ఆనందంగా గడపడానికి సమయం రాబోతుందమ్మా. అది కూడా రేపటి నుంచి వచ్చే మార్పును నువ్వు స్పష్టంగా గమనించగలవు. నీ కుటుంబం ఇకపైన ముందు తరాల వారు కూడా ఎంతో ఆనందంగా, ఉన్నతంగా, నలుగురిలో మంచి స్థాయిలో ఉంటారు బిడ్డ. ఇదంతా కూడా కేవలం నాపై ఏర్పరిచిన నమ్మకం. కాకపోతే కొన్నిసార్లు నీకు వచ్చిన సమస్యల వల్ల, లేదా నీకు ఎదురైన కొన్ని పరిణామాల వల్ల నాపై నువ్వు అపనమ్మకాన్ని పెంచుకున్నావు. ఈ విధంగా ప్రతిరోజు కూడా నీ కోపాన్ని వ్యక్తం చేస్తున్నావు బిడ్డ. అయినప్పటికీ కూడా నాకు నీపై ఎలాంటి కోపం లేదు. ఎందుకో తెలుసా? నా బిడ్డలు నాపై కాకపోతే ఇంకెవరిపై అలుగుతారు చెప్పు? నువ్వు నన్ను అంతగా దూషిస్తూ అపనమ్మకాన్ని ఏర్పరచుకునే పరిస్థితి నీకు ఎదురైందంటే కేవలం నీకు నాపైన ఏర్పడిన కోపం తల్లి. ఆ కోపంతోనే నన్ను దూషించావే తప్ప నీ మనసులో నాపై ఎలాంటి వ్యతిరేక ఆలోచనలు కూడా లేవు బిడ్డ. ఇన్ని రోజులు కూడా నువ్వు దేనినైతే కోల్పోయావో ఆ కోల్పోయిందే నిన్ను వెతుక్కుంటూ రాబోతుంది. నీలాంటి ఓర్పు కలిగిన వారు, అన్నిట్లో కూడా ధైర్యంగా ఉండేవారు ఇలా ప్రతి నిత్యం కూడా బాధపడడం ఇది సరికాదు బిడ్డ. నువ్వు ఎంతో కాలం నుంచి షిరిడీకి వచ్చి నన్ను చూడాలని నీ కోరిక కదా, అది తీరడం లేదని చాలా అంటే చాలా బాధపడుతున్నావు కదా బిడ్డ. నీకు జరగబోయే అద్భుతంతో నువ్వు, నీ కుటుంబం ఆనందంగా ఉంటుంది. తర్వాత నువ్వు దేనినైతే కోల్పోయావని బాధపడుతూ ఉన్నావో ఆ కోల్పోయిన వారితోనే నా షిరిడీలో అడుగు పెట్టబోతున్నావు తల్లి. దానికోసం నువ్వు ఎంత కష్టకాలంలో ఉన్నా సరే ప్రత్యేకించి మరీ షిరిడీకి రావాలని కొంత సొమ్మును దాచి ఉంచావు కదా. నీ కుటుంబంతో పాటు తరచుగా నన్ను దర్శించుకునేందుకు సమయం వచ్చింది తల్లి. సంతోషమే కదా. మీరు అన్ని రకాల బాధలను కూడా అనుభవించేశావమ్మా. దానికి రెట్టింపు ఆనందాన్ని కూడా నీకు కలగాలి కదా. ఇది నా తల్లికి నేను ఇస్తున్న బహుమతి. మరి నీ సాయి ఇంత మంచి శుభవార్త తెలియచేసినప్పటికీ కూడా అలా మౌనంగా దుఃఖిస్తూ ఉన్నావు బిడ్డ. లే, ఇక లేచి మిఠాయిని సిద్ధంగా ఉంచు. త్వరలో నువ్వు నా షిరిడీలో అడుగు పెట్టబోతున్నావు తల్లి. నీవు ఘనమైన స్వాగతం నీకు లభించబోతుంది. రేపు ఆనందంగా నీ మనసులో ఉన్న బాధనంతా కూడా తొలగించుకుని నీ కుటుంబంతో ఆనందంగా జరుపుకోవాలని, నువ్వు ప్రతి నిత్యం కూడా నవ్వుతూ ఉండాలని నీ బాబా నీ నుంచి కోరుకుంటున్నాడు బిడ్డ అని మరి మన బాబా గారైతే ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించారండి. మరి సాయి మహిమల ద్వారా వచ్చిన ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది బాబా భక్తులకు రీచ్ అయ్యేలా షేర్ చేసి లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి. సర్వే జన సుఖినో భవంతు. జై సాయిరామ్.